గులాబీ బాస్ ఈజ్ బ్యాక్ అగైన్. కోలుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాబోతున్నారు. 9 ఏళ్ల పాలనపై వరుస విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ సర్కార్కు షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు, కేటీఆర్ సహా మజ్లిస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డికి మధ్య డైలాగ్ వార్ హాట్ గా జరిగింది. ప్రధాన ప్రతిపక్షానికి మైక్ కూడా ఇవ్వలేదని మాజీ మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ విమర్శలు గుప్పించారు. అయితే ఈసారి బడ్జెట్ సెషన్ కు రాబోతున్న కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య జరగబోయే డైలాగ్ వార్ తో తెలంగాణ హీటెక్కిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ కు హాజరు కావడంపై అప్డేట్స్ ఏంటి? అలాగే సీఎం రేవంత్ తో ఫైట్ ఎలా ఉండబోతోంది? రైట్ స్పందన, మొన్న తెలంగాణ గవర్నమెంట్ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో 9వ తేదీ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి 2 రోజుల తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశంలో అప్పటి పాత మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ సందర్భంలో రాలేదు, ఆరోగ్య కారణాల వల్ల రాలేకపోయారు. బట్ అప్పటి మంత్రులుగా ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ గానీ వీళ్ళందరూ కూడా సభలో మాట్లాడే ప్రయత్నం చేశారు. దానికి రేవంత్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో ఆయన కూడా ఎదురుదాడి చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రధానంగా హరీష్ రావు, కేటీఆర్ దానికి సమాధానంగా ఆయన శ్వేతపత్రం రిలీజ్ చేశారు. దాని తర్వాత వీళ్ళు శ్వేతపత్రం కూడా తెలంగాణ భవన్ లో కేటీఆర్ రిలీజ్ చేశారు. అయితే ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల గడిచిన నెల రోజులుగా అటు ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలకు రాలేదు. ఇప్పుడు ఫిబ్రవరిలో జరిగేటువంటి బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారని కూడా ఇప్పటికే హరీష్ రావు గానీ కేటీఆర్ గానీ స్పష్టం చేయడం జరిగింది. అంతేకాదు కేసీఆర్ ఒక గులాబీ దళపతిగా ఆయనే మళ్ళీ అరంగేట్రం చేస్తారు, రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ జనాల గెలవబోతున్నారు, తెలంగాణ భవన్ కు రెగ్యులర్ గా రాబోతున్నారని కూడా ఇప్పటికే ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కార్యకర్తలకు అందుబాటులో ఉండడం, ఇక్కడి నుంచి రెగ్యులర్ గా ఉండడం, ఇంతకాలం ఫామ్ హౌస్ లో ఉన్నారని, లేదంటే ప్రగతి భవన్ కి పరిమితమైన ఒక ఏదైతే దుష్ప్రచారందో అట్లాంటి నింద తొడిపేసేందుకు అందుబాటులో ఉంటారని కేసీఆర్ అని కూడా చెప్తూ వస్తున్నారు. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ రెగ్యులర్ గా రాబోతున్నారు. ఆ బడ్జెట్ సమావేశాల్లో ఒక పక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో, ప్రతిపక్ష లీడర్ గా కేసీఆర్ తన సీట్ లో కూర్చోబోతున్న నేపథ్యంలో ఇద్దరు ఉజ్జీలుగా ఎట్లా మాటల యుద్ధం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు సర్వత్రా చర్చకైతే దారితీస్తోంది. ఎందుకంటే మనం చూసాం, బడ్జెట్ మొత్తం కూడా అప్పులపాలు చేసినటువంటి సందర్భం ఉంది అని కూడా రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ తాజా మంత్రులందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆరోపించారు. అప్పుల కుప్పలు చేసినటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఆనాడు దాదాపు 7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని కూడా దుమ్మెత్తి పోసినటువంటి సందర్భాన్ని చూసాం. దానికి కౌంటర్ ఇచ్చే విషయంలో కొంత వెనుకబడ్డాగానే చూడాలి. కానీ కేసీఆర్ మరి అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో బడ్జెట్ సమావేశంలో ఏ రకంగా రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి మాట్లాడతారు, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏ రకమైన కృషి జరిగింది, దాని తర్వాత ఒకప్పుడు ఉన్నటువంటి దాని పరిస్థితులను బట్టి ఏ రకంగా మార్చుకోవాల్సి వచ్చింది, అప్పులు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, తాము అందిస్తున్న శ్వేతంతో కష్టార్జితం తీసుకొచ్చినటువంటి డబ్బుతో లేదంటే అప్పులు తీసుకొచ్చిన వాటితో ఏ రకంగా భవనాలు నిర్మించాము, ఇట్లాంటి అంశాలన్నీ కూడా కేసీఆర్ ఖచ్చితంగా బడ్జెట్ సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఒకప్పుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ గాని ఆయన మంత్రులు కానీ ఎవరు కూడా కనీసం రేవంత్ రెడ్డిని కనీసం అసెంబ్లీలో కూడా ఉండలేకుండా బయటికి పంపించేశారు, మాట్లాడలేకుండా మైక్ గొంతు కట్ చేశారని కూడా పెద్ద ఎత్తున విమర్శలు జరిగినాయి. ఆ సందర్భంలో కేసీఆర్ రేవంత్ రెడ్డి కనీసం అసెంబ్లీలో ముఖం చూపించడానికి కూడా ఇష్టపడలేదని ఒక ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడు సీఎం రివర్స్ అయింది. సీఎం రేవంత్ రెడ్డిగా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆయన సీట్లో ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నప్పటి నుంచి కూడా కేసీఆర్ ఒక ఎమ్మెల్యే హోదాలో ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన కూర్చోవడం ఆయన చూడలేదు. బట్ రేపు వచ్చిన తర్వాత ఎట్లా విజువల్ ఇంట్రెస్ట్ గానే ఉండబోతుంది, ఆయన మాటలు ఇంట్రెస్ట్ గానే ఉండబోతాయి. ఎందుకంటే ఖచ్చితంగా కూడా ఈ డైలాగ్ వారి ఇద్దరి మధ్యలో ఏదైతుందో ఖచ్చితంగా ఉంది. అయితే గతంలో రేవంత్ రెడ్డికి నిమిషం 2 నిమిషం ఇస్తే కూడా మైకులు కట్ అయినటువంటి సందర్భం ఇతర కూడా. కానీ ఇప్పుడు కేసీఆర్ కి అదే స్థాయిలో మైకులు కట్ అవుతాయా, లేదంటే స్వేచ్ఛగా మాట్లాడించేటువంటి పరిస్థితి కనిపిస్తుందని కూడా చూడాలి. కానీ మొన్న మాత్రం రేవంత్ రెడ్డి చూశాం, కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ సరి అయినటువంటి టైం ఇచ్చామని కూడా వాళ్ళు చెప్పుకున్నారు. గతంతో కంటే కూడా వాస్తవానికి కొంత మైక్ ఎక్కువ ఇచ్చినటువంటి సందర్భం కూడా చూసాం, వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు కేసీఆర్ రావడంతో అసెంబ్లీలో ఎలాంటి అంశాలని ఆయన ఎత్తుకునే అవకాశం ఉంటుంది, తాజా అంశాలు, అట్లాగే త్వరలో జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల విషయాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు,
బడ్జెట్ సమావేశాలు ప్రత్యేకించి రాష్ట్ర బడ్జెట్ ఏ రకంగా నుంచి ఏ రకంగా తీసుకొచ్చాము, హైదరాబాద్ ఏ రకంగా కంపెనీలు రాగలిగాయి, ఇట్లాంటి అన్ని అంశాలు అవకాశం ఇస్తే సీఎం కేసీఆర్ ఆనాడు జరిగినటువంటి ఆయన హోదాలో అప్పుడు ఏ రకంగా చేశారని చెప్పుకునే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతిపక్ష లీడర్ గా. కానీ ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం ఫిబ్రవరిలో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా కూడా ఒక ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు జరిగే అవకాశం ఉంది. ఇద్దరి మధ్యలో రేవంత్ రెడ్డికి కేసీఆర్ మధ్యలో మాటల డైలాగులు ఖచ్చితంగా కూడా ఉండే అవకాశం ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మైకి ఇవ్వడం లేదని ఆనాడు చాలా సందర్భాల్లో ఆరోపణలు ఉండేది. బీజేపీ కానీ కాంగ్రెస్ ఆరోపణ చేసేది. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నందున మరి కేసీఆర్ కానీ ఆ పార్టీకి కానీ ఏ రకంగా అవకాశం ఇస్తారని చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పుడు కూడా ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ఫిబ్రవరిలో జరిగేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చాలా ఇంట్రెస్టింగ్ దారితీసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ.